#AskDr. John అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. గని 47 గని 74. హాయ్ అన్న, అర్జెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, కాల్ మీ అన్న. అర్జెంట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అర్జెంటుగా ఇట్లా ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాలని చూస్తామో డెఫినెట్గా పప్పులో కాలేస్తాం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ రావడానికే అట్లీస్ట్ 9 to 12 months పడుతుంది. జీవితం మొత్తంలో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే అవకాశాలు ఐదర్ ఒక్కసారి లేదా 2 సార్లు, అంతకంటే ఎక్కువ సార్లు చేసుకోవాలంటే మీకు డోనర్ ఏరియా మిగిలి ఉండాలి. సో లైఫ్ మొత్తంలో 1 లేదా 2 సార్లు మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు. సో ఇంత ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉన్నప్పుడు దీన్ని అర్జెంటుగా తీసుకోవాలి అనుకోవడమే తప్పు. మీ హెయిర్ ప్రాబ్లం ఎటువంటిదైనా కూడా దాన్ని డీటెయిల్గా అర్థం చేసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ ఫస్ట్ స్టార్ట్ చేసి, ఆ ట్రీట్మెంట్స్తో కనుక ప్రాపర్ రిజల్ట్ రావట్లేదు లేదా మీరు అనుకుంటున్నంత రిజల్ట్ రావట్లేదు అంటే అప్పుడు మీ సర్జన్ని, మీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి దీనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వర్కౌట్ అవుతుందా అవ్వదా, అలా క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మీరు అనుకుంటున్న రిజల్ట్స్ ఈ పర్టికులర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో వస్తాయా రాదా అనే క్లారిటీ కూడా తెచ్చుకోండి. అప్పుడు నిర్ణయం తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన మీ బాడీ లేదా మీ తలలో ఉండే డోనర్ ఏరియా ప్రాపర్గా సపోర్ట్ చేయట్లేదు అంటే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యం కాదు. మీకు డోనర్ ఏరియా ప్రాపర్గా ఉండి మీకు హెల్త్ కూడా ప్రాపర్గా ఉన్నట్లయితే అప్పుడే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అన్న నిర్ణయాన్ని కొంచెం టైం ఇచ్చి ప్రాపర్గా ఆలోచించి తీసుకోండి. అంతేగాని అర్జెంటుగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలా అనే నిర్ణయం ఎప్పటికైనా రాంగ్.